దాదాపు 6 నెలల ముందు అనేక సార్లు పిలిపించి అన్నీ పరిశీలించి చూసిన తర్వాత ఏమీ లేదు అని చెప్పి వదిలేసి పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ తిరిగి వారి మీద రేట్స్ చేయడం, కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా నేను తెలియజేసుకుంటూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మరి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులను అణిచివేయాలని వాళ్ళను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఈవీలకు కానీ ఇలాంటి దాడులకు కానీ భయపడేది లేదు. తప్పకుండా అన్ని విషయాలు ఎదుర్కొంటాం. ఇలాంటి మరి ఇబ్బంది లేకుండా మాకు కోర్టుల పైన లేకపోతే అన్నిటి మీద విశ్వాసం ఉంది. తప్పకుండా ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలుగా నేను తెలియజేసుకుంటూ అన్ని విషయాల నుంచి తప్పకుండా బయటపడతాం. ప్రజల్లో మా పార్టీని బలహీనపరిచే చర్య, కేసీఆర్ గారిని బలహీనపరిచే చర్యగా దీన్ని అభివర్ణిస్తాం. తప్పకుండా నిర్దోషిగా కవిత మరి ఈడీ ఈ కేసు నుంచి బయటకు వస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇన్ని రోజులు లేని మరి ఈరోజు ఎందుకు వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ మరి దీన్ని ఒక రాజకీయంగా ఈడీని ఒక పావుగా వాడుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ప్రజాస్వామిక చర్యని మేము ఖండిస్తాము.